హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గోపాలకృష్ణారెడ్డి గారు, కేఎస్సిఎస్సి ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నుంచి. ఫిస్టులాతో బాధపడుతున్నట్లయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406660336 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు ఫిస్టులా అంటే ఏంటండి? ఫిస్టులా అంటే మనకి ఈ మల విసర్జన మార్గంలో ఏదో ఒక సైడ్ మల విసర్జన మార్గం నుంచి ఏదో ఒక సైడ్ తీసుకున్నట్లయితే చిన్న కురుపు లాంటిది ఏర్పడి అది లోపల మన పేగు లోపలకు కూడా రంధ్రం ఏర్పడుతుంది. మామూలు చర్మం మీద శరీర భాగాల్లో ఎక్కడైనా కురుపులు లాంటివి వచ్చినట్లయితే అక్కడ వెడల్పుగా వాయడం జరిగి అక్కడ పస్ కలెక్ట్ అయ్యి అక్కడ వరకు ఏదైనా మందులు వేసుకుంటే తగ్గిపోవడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఈ మల విసర్జన మార్గంలో వచ్చే కురుపులు ఏవైతే ఉన్నాయో అక్కడ మసిల్ అంతా కూడా చాలా సాఫ్టెస్ట్ మజిల్స్ ఉంటాయి, పెరినియల్ రీజన్ అంటాం. ఈ మల విసర్జన మార్గం సైడ్ ఏదో ఒక సైడ్ చిన్న కురుపు లాంటివి వచ్చి అక్కడ వెడల్పుగా కాకుండా కురుపు ఒక నాళం ఒక గొట్టంలాగా లోపలికి పెరిగిపోతూ వెళ్ళిపోయి పేగు లోపల మళ్ళీ రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. లోపల వైపు పేగు లోపల రంధ్రం, అట్లాగే బయట వైపు రంధ్రం, రెండు వైపులా ఒక గొట్టంలాగా రెండు వైపులా రంధ్రాలు ఉండడం వల్ల దీన్ని ఫిస్టులా అని చెప్పి చెప్తూ ఉంటాం. వాడుకగా దీన్ని భగంధ్రం అంటాం, లూటీ అంటాం, వేరే వేరే ప్లేసెస్లో వేరే వేరేగా పిలుస్తూ ఉంటారు. దీన్నే ఫిస్టులా అని చెప్పి అంటాం అనమాట. అసలు ఫిస్టులా రావడానికి రీజన్స్ ఏంటండి, కారణాలు ఏంటి? మెయిన్ ఫిస్టులా రావడానికి ప్రధానంగా కారణాలు తీసుకున్నట్లయితే మనకి పర్టికులర్గా ఇది రీజన్ ఈ ఒక్క కారణం వల్లే వస్తుంది అని చెప్పడానికి ఇది కారణాలు లేవమ్మా. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి మోషన్ ఇన్ఫెక్షన్స్, మోషన్లో మలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల పేగు లోపల ఇన్ఫెక్షన్ ఏర్పడి దాని వలన లోపల నుంచి కూడా చిన్న కురుపుల్లాగా ఏర్పడి లోపటి నుంచి బయటికి రావడం అనేది ఒక మార్గం ఉంటుంది. ఇంకొకటి ఈ బవల్ ఇన్ఫెక్షన్స్ ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం, లేకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ డయేరియా, డీసెంట్రీ అంటాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువసార్లు రోజు మొత్తంలో ఎక్కువసార్లు మోషన్ పాస్ చేయడం వల్ల ఆ స్ప్లింక్టర్ దగ్గర గాయాలు ఏర్పడి దాని వలన అక్కడ చీము అది తయారై దాని వల్ల కూడా ఫిస్టులాగా మారే అవకాశం ఉంది. ఇంకొకటి ఎక్స్టర్నల్గా హైజీన్ ప్రాపర్ శుభ్రత లేకపోవడం వల్ల ఈ చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎల్డర్లీ పీపుల్లో కానీ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్స్ వెళ్ళినప్పుడు ఈ ప్రాపర్ హైజీన్ లేకపోవడం వల్ల అక్కడ స్వెట్టింగ్ పచ్చిగా అక్కడంతా తడి అవ్వడం వలన ఫంగస్ డెవలప్ అయ్యి అక్కడ చర్మం అంతా చెడి ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి పస్ ఏర్పడి దాని నుంచి ఫిస్టులాగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి అక్కడ ఉండే వీక్నెస్, మసిల్ వీక్నెస్, ఇంకొకటి ఈ పైల్స్, ఫిషర్స్, వీటి వల్ల కూడా మనకి ఫిస్టులా రావడం అనేది చూస్తూ ఉంటాం. ఈ పైల్స్ ఆపరేషన్ అయిన తర్వాత కానీ లేకుంటే పైల్స్కి సంబంధించి వేరే వేరే చికిత్సలు ఎటువంటి చికిత్సలు జరిగిన తర్వాత కూడా ఈ పైల్స్ని ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ ఫిస్టులా రావడం అనేది గమనిస్తూ ఉంటాం. అట్లాగే ఫిషర్స్ అంటాం. మల విసర్జన మార్గంలో ఈ మలం హార్డ్గా బల్కీగా వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ చిరిగి గాయం అవుతుంది. మల విసర్జన మార్గం చివరి భాగం ఈ గాయమైనప్పుడు ఏమవుతుందంటే అక్కడ గాయాన్ని సరిగా ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల అక్కడ ఫంగస్ డెవలప్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రావడంతో అదే పస్ కలెక్ట్ అయ్యి అది కూడా ఫిస్టులాగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ ఇంకా మల్టిపుల్ రీజన్స్ చాలా రకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి యానల్ గ్లాండ్స్ అంటాం. యానల్ గ్లాండ్స్ అనేవి ఏమవుతుందంటే మనం మల విసర్జన చేసేటప్పుడు మలాన్ని అక్కడ స్ప్లింక్టర్ మీద ఎటువంటి ప్రెషర్ లేకుండా సాఫ్ట్గా మలం బయటికి రావడానికి ఆయిలీగా కంటెంట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ యానల్ గ్లాండ్స్ వల్ల. ఈ మలం లోపల ఇన్ఫెక్షన్స్ సివియర్గా ఈకోలై కానీ అమీబియాసిస్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ సివియర్గా అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యానల్ గ్లాండ్స్ లోపల ఇన్ఫెక్షన్ చేరి వాటిని యాప్సిస్గా మారుస్తుంది. అవి కురుపులాగా తయారై లోపటి నుంచి కూడా మళ్ళీ కురుపు బయటికి ఏర్పడి మల విసర్జన మార్గంలో బయటికి కురుపులాగా ఏర్పడి ఫిస్టులాగా మారే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనండి. కడప నుండి సుబేదా బేగం గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి బేగం గారు. హలో, నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి అమ్మా. మా హస్బెండ్ కి 20 years నుంచి ఫిస్టులా ఉంది మేడం. అది వచ్చి ఈ మధ్య కాలంలో వచ్చి అది ఇన్ఫెక్షన్ అయిపోయి అది నీస్ వాసన వస్తుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నారమ్మా ఆయన? ఆయన 20 years నుంచి బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన వయసు ఎంత అన్నారు? ఆయన వయసు 40 years. ఓకే ఓకే. 40 years ఆయనకి. కాకపోతే మేము చిత్తూరులో చూపించాము. చిత్తూరులో చూపించి ఆయన వచ్చి డెక్లోటల్ ఫోర్ట్ అని టాబ్లెట్స్ ఇచ్చారు. అది పెయిన్స్ ఉంటే ఆ టాబ్లెట్స్ వాడతారు, లేకపోతే లేదు. అంటే రొట్టి అట్లాంటివి ఏమన్నా తిన్నా గానీ చాలా నొప్పిగా ఉంటుంది సార్. అది ఈ మధ్య కాలంలో అది నీసు వాసన ఎక్కువగా వస్తుంది సార్. ఓకే ఓకే.
మెయిన్ సమస్య ఏమవుతుందంటే ఒక్కసారి ఫిస్టులా ఏర్పడిన తర్వాత కేవలం ఇంటర్నల్ మెడిసిన్స్ కడుపులోకి తీసుకునే ఔషధాలతో పూర్తిగా చికిత్స అనేది జరగడం అనేది జరగదు. ఈ ఫిస్టులాలో ఏమవుతుందంటే ఒక నాళంలాగా లోపలికి ఏర్పడి పేగు లోపల మళ్ళీ పెద్ద పేగు లోపల రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి మీరు ఏమైనా యాంటీబయాటిక్ కానీ మెడికల్ కోర్స్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు అక్కడికక్కడ ఇన్ఫెక్షన్ తగ్గి కొద్దిగా సిమ్టమ్స్ మీకు ఏవైతే లక్షణాలు నొప్పి, బాధ, చీము కారడం, రక్తం కనిపించడం, ఈ బాధ, ఈ లక్షణాలన్నీ తగ్గుతాయి. కానీ ఫిస్టులా అనేది పూర్తిగా పోవడం అనేది జరగదు. ఇవి 2 మార్గాల ద్వారానే చికిత్స జరుగుతుంది. ఒకటి సర్జికల్ ప్రొసీజర్, ఇంకొకటి పూర్తిగా 100% చికిత్స అంటే ఆయుర్వేద పద్ధతిలో క్షారసూత్ర పద్ధతి అనే ప్రత్యేక చికిత్సా విధానం ఉన్నది. ఈ WHO యాక్సెప్ట్ చేసింది ఇది. ఈ చికిత్సా విధానం ఈ 2 పద్ధతుల ద్వారానే మీకు ఫిస్టులాకి పూర్తి చికిత్స అనేది జరుగుతుంది. నెక్స్ట్ రాయచోటు నుండి అరుణ గారండి. ఓకే, నమస్తే అండి అరుణ గారు. అరుణ గారు అరుణ గారు మేడం, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి అరుణ గారు. సార్ చెప్పండి అమ్మా. నాకు అదే ఫైల్స్ ప్రాబ్లం ఉంది సార్. నా వయసు 39. నాకు ఫైల్స్ ప్రాబ్లం ఉంది. అంటే నాకు ఒక 15 years బాబు డెలివరీ అయిన తర్వాత కొంచెం అదే మీరు చెప్పారు కదా, కొంచెం పుండులాగా బయటకు వచ్చేస్తుంది. అది నాకు మోషన్ పోయినప్పుడు చాలా ప్రాబ్లం గా ఉంటుంది. మంట, నొప్పి ఏమైనా ఉంటుందమ్మా? చాలా ఉంది. మరి ఈ మధ్యగా కొంచెం నవ్వులుగా ఉంటుంది సార్. అట్లా రక్తం ఏమన్నా వస్తుందా? బ్లడ్ ఏం రాలేదు సార్, ఇంతవరకు అట్లా రాలేదు. అది ఒక్కసారి పరీక్ష చేయించుకోవాలమ్మా. మీకు దగ్గరలో ఎవరైనా ఆయుర్వేద వైద్యులు ఉంటే ఒకసారి కలవండి, లేకుంటే మన హాస్పిటల్లో డాక్టర్ ఆన్సీ డిసౌజా అని ఫీమేల్ కన్సల్టెంట్ ఉన్నారు. ఒక్కసారి ఆవిడని కలిసినట్లయితే పరీక్ష చేసిన తర్వాత ఫస్ట్ వ్యాధి నిర్ధారణ చేయడం అనేది చాలా అవసరం. అక్కడ కేవలం ఫిస్టులా ఉందా, లేకుంటే పైల్స్ ఉన్నాయా, ఫిషర్ ఉందా, లేదా ఇంక వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఒక్కసారి వ్యాధి నిర్ధారణ పూర్తిగా జరిగిన తర్వాత చికిత్స ఏం చేయాలనేది నిర్ధారించడం జరుగుతుంది. ఈ ఫిస్టులా రావడానికి ఆడ మగ ఏమైనా తేడా ఉంటుందండి? అందరికీ ఈక్వల్గా ఉంటుంది? ఇప్పుడు ఇందాక కలర్ కూడా చెప్పడం జరిగింది. యూజువల్గా ఫిమేల్స్లో చూసినట్టయితే మేజర్గా ఈ యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ మనం గమనించేది ఆఫ్టర్ డెలివరీ చాలా మందిలో చూస్తూ ఉంటాం. డెలివరీ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ప్రెషర్ అనేది హెమరాయిడల్ ఆర్టరీస్ అని ఉంటాయి మనకి మల విసర్జన మార్గంలో. ఈ ఆర్టరీస్ మీద ఎక్కువ ప్రెషర్ పడడంతో యూజువల్గా కామనెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ ఈ పైల్స్ రావడం అనేది వెరీ కామన్గా చూస్తూ ఉంటాం. వీటిని సరైన సమయంలో చికిత్స తీసుకోకుండా ఉండడం కానీ, లేకుంటే అక్కడ పుండులు ఏర్పడినప్పుడు సరైన సమయంలో ట్రీట్మెంట్ అది ప్రాపర్గా వాడకపోవడంతో ఫిస్టులాగా మారే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అదిగాక ఈ స్కూల్ ఏజీ ఎల్డర్లీ మెయిన్ ఈ డిగ్రీ ఇట్లా ఈ స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వాటర్ ఆహారంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేసిన వాళ్ళు కూడా ఫిమేల్స్లో మనకి యంగర్ గర్ల్స్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ పర్టికులర్గా ఫిస్టులా తీసుకున్నట్టయితే మేల్ ఫీమేల్లో డిఫరెన్షియేషన్ ఏం లేదండి, ఎవరికైనా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తిరుపతి నుండి బాలాజీ గారు. ఓకే, నమస్తే అండి బాలాజీ గారు. బాలాజీ గారు మేము తిరుపతి నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, మేము 2 years బ్యాక్ ఫిస్టులా ప్రాబ్లం అని ఒకసారి సర్జరీ చేశారు డాక్టర్ గారు. చెప్పండి. దానికి మళ్ళా నాకు ఇన్ఫెక్షన్ వచ్చి 2వ కూడా చేశారు. కానీ ఇప్పుడు నేను కొంచెం నడవడానికి కూడా కొంచెం కాలు నొప్పులుగా అనిపిస్తే అక్కడ అంతా నవనవగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. ఏ ఫుడ్ తినా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు ఏదో ఒక ఆయింట్మెంట్ జైలోకెన్ కానీ పైల్స్ హిమాలయ ప్రోడక్ట్ ఏదో ఒకటి రుద్దాల్సి వస్తా ఉన్నది. ఇప్పుడు చీము కానీ రక్తం కానీ ఏమన్నా ఉందండి? చీము రక్తం ఏం రావడం లేదు సార్, కానీ నొప్పి ఎక్కువగా ఉంటుంది. అది నొప్పి ఎక్కువగా ఉంటుంది, నొప్పి ఉంటుంది. కానీ ఏదో ఒక ఆయింట్మెంట్ అప్లై చేయాల్సి వస్తుంది. నడవడానికి కూడా కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి నాకైతే. అది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలండి. ఆల్రెడీ 2 times ఆపరేషన్ అయిందంటున్నారు. ఈ ఫిస్టులాలో మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆపరేషన్ తర్వాత మళ్ళీ రికరెంట్గా వచ్చే అవకాశం దాదాపు 70 to 80% మళ్ళీ రిపీట్ రావడానికి అవకాశం ఉంటుంది ఫిస్టులా కేసెస్లో, ఫిస్టులెక్టమీ అయిన వాళ్ళలో. దీనికి ఏమవుతుందంటే మెయిన్ రీజన్ ఏమవుతుందంటే మనకి ఫిస్టులెక్టమీ చేసేటప్పుడు టోటల్గా ట్రాక్ లోపల రంధ్రము బయట రంధ్రం మొత్తం ఓపెన్ చేసి రెగ్యులర్గా దానికి టోటల్ క్లీన్ చేసిన తర్వాత రెగ్యులర్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా హీలింగ్ అయ్యే దానికోసం రెగ్యులర్ డ్రెస్సింగ్ చేయడం ఇదంతా చేస్తూ ఉంటాము. ఆ టైంలో ఏమవుతుందంటే యూజువల్గా మన చర్మంలో ఉండే లక్షణం ఏమవుతుందంటే ఎక్స్టర్నల్గా పైన ఉండేది డెర్మిస్ ఎపిడెర్మిస్ అనే చర్మంలో ఉండే లక్షణం ఏంటంటే తొందరగా హీల్ అయ్యి కలిసిపోతుంది అనమాట. అది లోపల ఉండే మసిల్ ఈ కణజాలం అంతా కూడా చాలా స్లోగా హీల్ అవుతుంది. సో ఈ టైంలో ఏమవుతుంటే బయట తొందరగా చర్మం కలిసిపోయి పుండి మానిపోయిందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. లోపల క్యావిటీ అనేది అలానే ఏర్పడిపోయి మళ్ళీ 3వ నాడు మళ్ళీ ఓపెన్ అయిపోయి మళ్ళీ పస్ కలెక్ట్ అవ్వడం మళ్ళీ ఇది రిపీటెడ్లీ జరుగుతూ ఉంటుంది ఈ ఆపరేషన్ కేసెస్లో. సో దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి క్షారసూత్ర అనేది బెస్ట్ ట్రీట్మెంట్ దీంట్లో మనకి.
నెక్స్ట్ హైదరాబాద్ నుండి సుధాకర్ గారండి. ఓకే. నమస్తే అండి సుధాకర్ గారు. సుధాకర్ గారు, చెప్పండి మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి సుధాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే అది ఫిస్టులా అనేది మనకు కన్ఫర్మ్ కావట్లేదు. అంటే ఫిస్టులానా ఫిషరీ అనేది తెలియదండి, ఒక కురుపులాగా అయింది అక్కడ. ఆ, అదేంటంటే కొంచెం ఇప్పుడు ఈ మధ్య కొంచెం చీము వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు మంట ఎక్కువ ఏం లేదు, కానీ ఎప్పుడైనా మసాలాలు ఎక్కువ తిన్నప్పుడు మంటగా వస్తుంది. ఆ. మరి దానికి ఈ మనకు ఆయుర్వేదంలో మందులు ఉన్నాయంటారా? ఉన్నదండి. ఫస్ట్ మీరు డయాగ్నోస్ చేసుకోవాలి. ఆ వ్యాధి ఫస్ట్ లక్షణాలను బట్టి కాకుండా ఒకసారి పరీక్ష చేస్తే క్లియర్గా డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. అది రియల్గా ఓన్లీ ఫిషర్ అయినా లేకుంటే ఫిస్ట్ లాగా మారిందా అనేది పూర్తిగా వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత దానికి చికిత్స ఏం చేయాలనేది నిర్ధారించడం జరుగుతుంది. ఇప్పుడు ఫిషర్ అన్నట్లయితే మనకి మోషన్ వెళ్ళే మార్గంలో పై వైపు కానీ కింది వైపు కానీ టీయర్ అయ్యి చీలిపై గాయం అవుతుంది. దాన్నే ఫిషర్ అని చెప్తూ ఉంటాం. దానివల్ల విపరీతమైన మంట, నొప్పి, బాధ కలుగుతుంది. మోషన్ పాస్ చేసిన తర్వాత కనీసం 3 గంటల నుంచి ఒక్కొక్కసారి రోజు మొత్తం కూడా విపరీతమైన బాధ, మంట ఉంటుంది. ఫిస్టులా అంటే ఏమవుతుందంటే చీమి వస్తూ ఉంటుంది. అంత తీవ్రమైన వేదన ఉండదు, కానీ ఎప్పుడన్నా ఒకసారి సివియర్గా పస్ కలెక్ట్ అయినప్పుడు తీవ్రంగా నొప్పి, జ్వరం రావడం, టాక్సిక్ లక్షణాలు అంటే జ్వరం వచ్చేసి విపరీతంగా చలి జ్వరం రావడం, ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వ్యాధి నిర్ధారణ చేయనివ్వండి, తర్వాత వివరంగా చెప్తాం. ఒకసారి కలవండి, మీరు చూస్తాం. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. ఓకే. నమస్తే అండి హనుమంతరావు గారు. హనుమంతరావు గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి హనుమంతరావు గారు, చెప్పండి. నమస్తే, చెప్పండి. ఆపరేషన్ అయిందండి ఆ, సార్. నాకు ఫిస్ట్ ఆపరేషన్ అయింది. ఎన్ని రోజుల కిందట ఆపరేషన్ అయిందండి? 3 years బ్యాక్ అయిందండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే బాగుంటుందండి. సార్ చెప్పండి. అంటే ఫిస్ట్ లో ఆపరేషన్ 3-4 years బ్యాక్ అయిందండి. ఆ, నాకు ప్రాబ్లం చాలా మేజర్ అయిన ఆపరేషన్ అది. ఉమ్, మళ్ళీ ఈ మధ్య కాలంలో అక్కడ నొప్పి వస్తూ కొంచెం మళ్ళీ లాగా కొంచెం అంటే మలచారం వచ్చినట్టుగా ట్రాక్ మళ్ళీ ఓపెన్ అయి ఉండొచ్చండి. ఒకసారి ట్రాన్స్ యానల్ స్కాన్ అని పరీక్ష ఉంటుంది. పరీక్ష చేసినట్లయితే మనకి నిర్ధారణ అవుతుంది నిజంగా ఏమైనా లోపల ఏమైనా యాప్సిస్ ఏమైనా మళ్ళీ డెవలప్ అయిందా, ట్రాక్ పూర్తిగా హీల్ అయిందా లేదా అనేది ఫస్ట్ బేసిక్ టెస్ట్. అది ట్రాన్స్ యానల్ స్కాన్ లేకుంటే ఎండో యానల్ స్కాన్ అంటాము. అది చూసుకున్నట్లయితే మనకి బేసిక్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మీకు చికిత్స పూర్తిగా అయిందా లేదా అని చెప్పడానికి వీలవుతుందండి. ఓకే అండి, మరి కొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.